మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గ డివిజన్ల వారీగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించారు. దీనిలో భాగంగా మన్సూరాబాద్, నాగోల్, వనస్థలీపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బుక్కారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. మరోసారి గారడి మాటలతో మోసం చేసేందుకు ప్రజల ముందుకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. అట్టివారిని తరిమి కొట్టాలని సూచించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కరెంటు లేక, నీరు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నీటి, రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా ఇట్టి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని పేర్కొన్నారు. అలాగే ఇప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేయకుండా కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు. ఇట్టి సర్కారుకు బుద్ధి చెప్పాలంటే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇట్టి ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలిపారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల వారి గురించి, పేదవాళ్ళ గురించి, మరి నా ప్రజలు తెలంగాణలో వలసలు పోతున్నారు, మరి నీళ్లు లేవు, కరెంటు లేదు, సరిపోదని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ పీఠం మీద కూర్చున్నాడు. సరే, బాగానే ఉంది ముఖ్యమంత్రి ఆయన. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనను ముఖ్యమంత్రి స్టేజ్ తీసుకుపోయింది మన మల్కాజ్గిరి ప్రజలు, మీరందరూ, మేమందరం. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది మన మల్కాజ్గిరి ప్రజలు. ఆయనప్పుడు ఎంపీగా గెలవకపోతే శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.